డాక్టర్: అదేంటమ్మా, ఇతను మీ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని చావగొట్టి, మళ్ళీ మీరే ఆస్పత్రికి తీసుకొచ్చారు? కాంతం: అయ్యో, అతడు దొంగ కాదండి, మా అల్లుడు. రాత్రి మా ఇంటికి గోడ దూకుతుంటే దొంగ అనుకుని ఇంట్లో అందరం కలిసి ముసుగు వేసి చావగొట్టాం. డాక్టర్: ఇంటి అల్లుడయ్యుండి గోడ దూకి వెళ్ళడం ఏంటయ్యా? అల్లుడు: ఆషాఢ మాసం కదా సార్, అత్తింటికి రానివ్వరని. ఒకచోట బల్లి మీద పందెం కాస్తున్నారు. మొదటివాడు 1,00,000, రెండోవాడు 2,00,000, మూడోవాడు 10,00,000, నాలుగోవాడు ₹1,00,00,000 అన్నాడు. ఇంతలో పోలీసు వచ్చి కోర్టులో కేసు వేశారు. జడ్జి ముందు విచారణ జరుగుతుంది. మొదటివాడు 1,00,000, రెండోవాడు 2,00,000, మూడోవాడు 10,00,000, నాలుగోవాడు ₹1,00,00,000 అన్నాడు. జడ్జి: ఈ బల్లిలో అంత స్పెషాలిటీ ఏముంది, ఇంత ధర పలుకుతుంది? అందులో ఒకడు: జడ్జి సార్, ఈ బల్లిని చూస్తే భార్య భయపడుతుంది అనగానే జడ్జి 2,00,00,000 అన్నాడు. లక్ష్మి: చిత్ర, నిన్న నీ బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ కొనిస్తాడని వెళ్ళావు, కొనలేదా? చిత్ర: అంతా వర్షమే చేసింది. లక్ష్మి: వర్షం చేయడమేంటి? చిత్ర: ఏముంది, బైక్పై వెళ్తుంటే వర్షం మొదలైంది. తడుస్తూ వెళ్తే ఆ కిక్కే వేరని అలాగే వెళ్ళాము. కొంతసేపటికి నా మేకప్ మొత్తం కరిగిపోయింది. వాడు జడుసుకుని పారిపోయాడు. టీచర్: ఇవాళ టెస్ట్ ఉందని చెప్పానుగా, అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారా? స్టూడెంట్: ఏంటి, నిన్న చెప్పారా? ఇప్పుడు అడిగితే కానీ ఆ విషయం గుర్తుకు రాలేదే. చిన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే నన్ను చూసి, మీ అబ్బాయి బాగున్నాడు, అస్సలు అల్లరి చేయడం లేదు అనేవారు. దానికి మా అమ్మ, వీడా అల్లరి చేయడా, సర్లే ఓ 4 రోజులు మీ ఇంటికి తీసుకెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది అనేది. అదే ఇప్పుడు మా ఇంటికి వస్తున్న మా ఆవిడ ఫ్రెండ్స్, మీ ఆయన బాగున్నాడా, చాలా సైలెంట్ అనుకుంటా, పైగా నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నువ్వు చాలా లక్కీ అని అంటుంటే గోడ చాటుగా ఉండి వింటున్నా. ఈయన మంచోడా, సర్లే మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం ఉంచుకోండి అని అంటుందేమోనని.